అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో అయితే టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్కి చపాతీ చికెన్ అయితే చేశానన్నమాట. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, చాలా బాగా అయింది, మంచి టేస్ట్ అయింది. సో ఈ రెసిపీ ఎలా చేశానని వీడియోలోకి వెళ్ళైతే చూద్దాము. అండి అందరికీ ఈరోజు నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ అయితే మనం బాగా కొంచెం వాటర్లో కడుక్కోవాలన్నమాట నీట్గా. ఓ 2 టైమ్స్ వాటర్లో అయితే కడగాలి. ఆయిల్ అయితే వేడెక్కింది, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయాలన్నమాట ఆనియన్. చికెన్తో చాలా రెసిపీలు చేసుకోవచ్చండి. సో నేనైతే చాలా ఈజీ ఉండే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా కొంచెం గ్రేవీ అంత థిక్ కాకుండా అంత లూజ్ కాకుండా గ్రేవీతో అయితే చేస్తున్నాను అన్నమాట. చూద్దాం లాస్ట్కి ఎలా వస్తుందో. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నాను. మధ్యలో అయితే ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాతనే మనం అన్నీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే స్మెల్ కూడా పోతుంది ఆయిల్లో కొంచెం ఇదైతేనే. ఇలా చికెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత కాస్తంత పసుపు, అల్లం అయితే వేసుకుంటున్నాను. చూడండి, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వేసిన తర్వాత అండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బాగా. చూడండి ఎలా అయిందో. కొంచెం ఇలా నూనెలో బాగా వేగినాక టమాటో అయితే వేసుకుంటాను. టమాటో కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, టమాటో అయితే వేస్తున్నాను. టమాటో వేసిన తర్వాత నేను చిల్లీ పౌడర్ వేస్తాను. అప్పుడే ముక్క అనేది కారం బాగా అంటుకుంటుంది, చిక్కగా ఉంటుంది. అందుకని నేనైతే ఫస్ట్ ఇట్లనే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట నా స్టైల్లో. కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. చూడండి, కారం అయితే ముక్కకు బాగా ఇట్లా అంటుతుంది కదా. ఇప్పుడు మనము గ్రేవీ ఎంత పెట్టుకోవాలో తగినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై ఏంటనే
ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే గ్రేవీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ టైం ఫ్రై చేసుకుందాం. ఇప్పటికైతే గ్రేవీగానే చేసుకోవాలని నేనైతే ఇలా చేస్తున్నాను అన్నమాట. మనం కాసంత కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా చిక్కగా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడైతే లాస్ట్లో కాసంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత. ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత నేను కొబ్బరి పొడి అనేది వేస్తాను. ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను నా స్టైల్లో. సో ఈ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా. చూడండి, నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు లైక్ చేయండి. చూడండి ఎలా అయిందో. సో మా ఇంట్లో ఈరోజైతే చికెన్ కర్రీ ఈ విధంగా ఇలా చేశాను అన్నమాట. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. సో చికెన్కి కాంబినేషన్ రైస్ ఓకే. అండ్ నేను చపాతీ కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను చపాతీ చేస్తున్నాను. చికెన్లోకి అయితే చేశాక ఎలా ఉందన్నది చెప్తాను. సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ చికెన్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందుంటాను. బాయ్ బాయ్.